హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆగస్టు 15వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఒకేసారి ఇస్తాము అని చెప్పి మనకు ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు. అందులో భాగంగానే మనకు ఒక డెమో హౌస్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. దీనికి సంబంధించి మనం ప్రీవియస్గా ఒక వీడియో కూడా చేసాం. అంటే డెమో హౌస్ ఎలా ఉంది, లోపల ఎన్ని రూమ్స్ ఉన్నాయి, అలాగే రూమ్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి ఒక వీడియో అయితే చేసాం. దీనికి సంబంధించి ఏపీ గవర్నమెంట్ అయితే కొన్ని డీటెయిల్స్ రిలీజ్ చేసింది. అంటే ఇల్లు సైజ్ ఎంత, మనకు హాల్ సైజ్ ఎంత, ఆ డీటెయిల్స్ అన్ని రిలీజ్ చేశారు. ఆ డీటెయిల్స్ అన్ని చూద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇళ్ల పట్టాలకు సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్లో మీరు తెలుసుకోవచ్చు. కంపల్సరీ ఒక లైక్ అయితే చేయండి, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనికి సంబంధించి ఇల్లు నమూనా మనం ఆల్రెడీ చూసాం కదా. మనకు లెఫ్ట్ సైడ్ డోరు, రైట్ సైడ్ డోరు అంటే బాత్రూమ్ డోర్ ఉంది. అలాగే మనకు 10 పాయింట్స్ ఇచ్చారు. ఆ 10 పాయింట్స్ ఏంటో చూద్దాము. సో 30 లక్షల ఇళ్ల నిర్మాణంకు సంబంధించి అనౌన్స్మెంట్ చేశారు. మనకు గ్రామీణ ప్రాంతాల్లో అయితే సెంటున్నర, పట్టణ ప్రాంతాలు అయితే 1 సెంటు చొప్పున పంపిణీ చేస్తామని చెప్పారు. సో అందరికీ పట్టాలు ఇచ్చిన అందరికీ మనకు ఏంటంటే ఆ ఇల్లు కట్టిస్తామని చెప్పడం జరిగింది. మొదటి విడతగా 15 లక్షల ఇల్లు కట్టిస్తాము, రెండో విడత కింద మరో 15 లక్షల ఇల్లు కట్టిస్తామని చెప్పారు. సౌకర్యవంతమైన గృహం కొరకు నమూనా ప్లాన్ కూడా ఇచ్చారు. గృహ నిర్మాణ లబ్ధిదారులందరికీ ఉచితంగా ఇసుక అనేది ఉచితంగా ఇస్తాము అని చెప్పడం జరిగింది. అలాగే మార్కెట్ ధరతో సంబంధం లేకుండా సిమెంట్ బ్యాగ్ వచ్చేసి 225 రూపాయలకే ఇస్తామని చెప్పి మనకి ఈ పాయింట్స్లో ఒకటి మెన్షన్ చేశారు. మనకు ఆల్రెడీ ఒక డెమో హౌస్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. అలాగే ఒక సిమెంట్ బ్యాగ్ వచ్చేసి 225 రూపాయలు అన్నారు. అలాగే మనకు దర్వాజాలు, కిటికీలు, కరెంటు సామాగ్రి, మరుగుదొడ్డ సామాగ్రి ఇవన్నీ మనకు సబ్సిడీ రూపంలోనే మనకు అందజేస్తాము అని చెప్పి ఇంకొక పాయింట్ అయితే ఇచ్చారు. సో వీటన్నిటికీ మనకు మరియు వార్డు సిబ్బంది అలాగే వాలంటీర్ సహాయంతో మీ లబ్ధిదారులకైతే అందజేస్తాము అని చెప్పేసి ఒక 10 పాయింట్స్ అయితే మనకు ఫస్ట్ మెన్షన్ చేశారు. సో అందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తాము, అలాగే ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే అండగా ఉంటుంది అని చెప్పి ఈ 10 పాయింట్ల సారాంశం అయితే ఇది. అలాగే మనకు జగనన్న కాలనీస్ కూడా ఉంటాయి అని చెప్పారు. సో ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి ఎంత ఖర్చు అయిందో చూద్దాము. అక్కడ ఇచ్చారు యాక్చువల్లీ. సిమెంట్ చూసుకుంటే కనుక మనకు నమూనా హౌస్ కట్టారు కదా, దానికి 93 బ్యాగ్స్ సిమెంట్ అయితే ఖర్చు అయిందంట. ఒక్కొక్క బ్యాగ్ కాస్ట్ వచ్చేసి 225 రూపీస్. ఇనుము వచ్చేసి 480 కేజీలు అయితే ఖర్చు అయింది. 1 కేజీ ఇనుము వచ్చేసి 40 రూపాయలు. ఇసుక 23 టన్నులు అయితే ఖర్చు అయింది. మనకు 196 రూపాయలు 1 టన్ను. అలాగే కంకర చూసుకుంటే కనుక 2 టైప్స్ ఉన్నాయి, 40 mm 20 mm అని చెప్పేసి. సో దానికి చూసుకుంటే కనుక 4.8 టన్స్ అంట. ఆ టన్నుకు వచ్చేసి 600 రూపాయలు, మొత్తం 2880 రూపాయలు. సో చిన్న కంకర చూసుకుంటే కనుక 9 టన్నుల 60 టన్స్ అయితే యూస్ అవుతుంది. టన్ వచ్చేసి 650, మొత్తం 6240 రూపాయలు అయితే ఖర్చు అయింది. అలాగే ఇటుకలు కూడా 2 టైప్స్ ఉన్నాయి, 8 ఇంచ్ 4 ఇంచెస్ అని. 25,500 1200 చొప్పున అయితే ఖర్చు అయింది ఇటుకలకు. అంటే వాళ్ళు గవర్నమెంట్ సబ్సిడీ ప్రకారమే వేశారు ఈ అమౌంట్. మొత్తం ఇల్లు కట్టుకోవడానికి మనకిచ్చేది మనకి ఎంత అయింది ఆ డీటెయిల్స్ అన్ని చూద్దాము. సో ఆర్ఎస్ఎస్ రిగ్గులు వచ్చేసి 3350 రూపాయలు. తలుపులు, కిటికీలు, ఫ్రేములు మరియు ఆర్ఎస్ఎస్ జాలీలు 9 నెంబర్స్ ఇస్తారు. అలాగే దాని కాస్ట్ వచ్చేసి 8250 రూపాయలు అవుతుంది. అలాగే కడప స్లాబులు, అల్మారాలు, కిటికీ సంచయిళ్ళు, వంటగది బెంచ్లు, సింకులు, అటకలు మనకు 10 ఇస్తారు. స్క్వేర్ మీటర్స్ 10 స్క్వేర్ మీటర్స్ ఒకటి. దాని వచ్చేసి 3500 రూపాయలు కాస్ట్ అవుతుంది. తలుపు షట్టర్లు బ్లాక్ బోర్డ్, ప్లేవుడ్ ఫినిష్డ్ 2 ఇస్తారనమాట. 3200 ఒకటి. మొత్తం కాస్ట్ వచ్చేసి 6000. యాక్చువల్లీ ఇంటి ప్లాన్కి సంబంధించి మనకు లేఅవుట్ కూడా ఇచ్చారు, అది కూడా చూపిస్తాను లాస్ట్లో. మరుగుదొడ్డి తలుపు వచ్చేసి ఒకటి 2500. కిటికీ తలుపులు వచ్చేసి మనకు విండో 1 3 ఇస్తారు, ఆ 4200. కిటికీ తలుపులు చిన్నది వచ్చేసి మనకు 1700. సో మనకు మొత్తం 697 రూపాయలు అయితే అవుతుందని చెప్పారు కాస్ట్. సో ఇక్కడ చూసుకుంటే కనుక పెయింటింగ్కు సంబంధించి కూడా మనకు పెయింటింగ్, ప్రైమరు, సింథటిక్ పెయింట్ మొత్తం అంతా పెయింటింగ్ అంతా కలిపి 8500 రూపాయలు. కరెంటు సామాగ్రి పైపులతో కలిపి మనకు వైర్లు, పైపులు మొత్తం 3550 రూపాయలు. మరుగుదొడ్డి మరియు నీటి సరఫరా సామాగ్రి అంటే మనకు పైప్ లైన్స్ ఉంటాయి, వాటర్ పైప్ లైన్స్, అవి 4000 రూపాయలు వేశారు. మొత్తం ఇంటి సామాగ్రి విలువ 12500, 1,25,000. సో ఇంటి సామాగ్రి విలువ 1,25,000 రూపాయలు అయింది. అలాగే ఇంటి నిర్మాణం కొరకు ఖర్చు వచ్చేసి 55,000, అంటే కూలీలకు 55,000. మొత్తం ఖర్చు వచ్చేసి 1,80,000 రూపాయలతో మనం ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే వరండా ముందర ఒక సన్షెడ్ లాగా ఇచ్చారు కదా వరండాకి. బేస్మెంట్ వరకు సివిల్ వర్క్ వచ్చేసి 2,500. సో తర్వాత ట్రిపిజాయిడల్ ప్రొఫైల్కి 4,500.
3 mm పైపులు సపోర్ట్ కొరకు 3,000 రూపాయలు. సైడ్ సపోర్ట్స్ ఉంటాయి కదా! ఆ పైపు. ప్యూర్లిన్స్ అని చెప్పేసి 3,000 రూపాయలన్నారు. సిమెంట్ ఫ్లోరింగ్‌కి 2,000 రూపాయలు. మొత్తం బయట వరకు అయితే గనక 15,000. సో, మొత్తం గవర్నమెంట్ ఎస్టిమేషన్ ప్రకారం ఎంత ఖర్చయిందంటే గనక 1,95,000 రూపాయలతో మనకు నమూనా హౌస్ అయితే కంప్లీట్ చేశాము అని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే చెప్తుంది. సో, ఇవన్నీ మనకు దీంతో పాటు ఇసుక అనేది మనకు గవర్నమెంట్ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తుందని చెప్పారు. ఇక్కడ కాస్ట్ ఏసారు కానీ గవర్నమెంట్ మనకి ఇస్తుందంట ఉచితంగానే. అలాగే మనకు సిమెంట్ బ్యాగ్స్ బయట ఎంత కాస్ట్ అయినా ఉండివ్వండి, అది గవర్నమెంట్ సబ్సిడీతో ₹225 ఒక బ్యాగ్ చొప్పున మీకైతే అందుతుంది అని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్తుంది. సో, మనకు యాక్చువల్లీ ఏంటంటే ఇల్లు కట్టుకోవడానికి 7.5 లక్షల రూపాయల వరకు ఎస్టిమేషన్ ఏసాము అని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. అది ఎస్టిమేషన్ ఏసారు. కాకపోతే ఇప్పుడు మనకు ఖర్చయింది వచ్చేసి 1,95,000తో మనకు ఇల్లు అయితే కన్స్ట్రక్ట్ చేశామన్నారు. సో, ఇది ఇంటికి నమూనాకు సంబంధించి. సో, మనం లోపల ఎలా ఉందో ఆల్రెడీ చూసాం. పైన చూసుకుంటే ఒక సింటెక్ ట్యాంక్స్ మరి దానికి మెన్షన్ చేయలేదు. మరి తర్వాత మనకు మీటర్ కనెక్షను ఇవన్నీ మెన్షన్ చేయలేదు. వీటికి సెపరేట్‌గా ఇస్తారో ఏమో తెలీదు. మరి బయట చూస్తే గనక జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి శిలా పలకం అయితే ఉంది పైన. సో, మొత్తం వాల్స్ నీట్‌గానే ఉంది. బయట చూస్తే నీట్‌గానే ఉంది. ఇది మనకు లేఅవుట్‌కు సంబంధించిన ప్లాన్. అంటే మనకు ఫ్రంట్ వ్యూ ఎట్లుంటది, సైడ్ వ్యూ ఎట్లుంటదని చెప్పేసి క్లియర్‌గా ఇచ్చారు. ఫ్రంట్ వ్యూ చూసుకుంటే గనక మనకు ఎలివేషన్ ఎంతుంది, తర్వాత సో, లెంత్ ఎంత, విడ్త్ ఎంత అనేది క్లియర్‌గా మెన్షన్ చేశారు ఇక్కడ. అలాగే మనకు లోపల రూమ్స్ ఉన్నాయి కదా! రూమ్స్‌కు సంబంధించి హాల్ ఎంత సైజ్ ఉంది, తర్వాత బెడ్‌రూమ్ ఎంత సైజ్ ఉంది, వరండా ఎంత సైజ్ ఉంది అని చెప్పేసి ఫీట్స్‌లో మెన్షన్ చేశారు. అది కూడా మీకు చూపిస్తాను. ఇదైతే ఫ్రంట్ వ్యూ. ఫ్రంట్ వ్యూ మనకు క్లియర్‌గా కనపడుతుంది కదా! సో, ఫ్రంట్ వ్యూ ఎలివేషన్ ఎంతుంది, మొత్తం చూసుకుంటే గనక సో, ఇక్కడ మనకు సెంటర్‌లో కిటికీ కనపడుతుంది. లెఫ్ట్ సైడ్ ఒక విండో, రైట్ సైడ్ ఒక విండో. రైట్ సైడ్ వచ్చేసి మనకు అది బాత్రూమ్‌దనమాట. బాత్రూమ్‌ది డోరు. సో, కింద చూసుకుంటే కిచెన్ వచ్చేసి 7x5 7 ఫీట్ ఇంటూ 5 ఫీటు. 7 ఫీటు లెంత్, 5 ఫీట్ విడ్త్ దాని కిచెన్ యొక్క డైమెన్షన్స్. బెడ్‌రూమ్ చూసుకుంటే 9 ఫీట్ ఇంటూ 9 ఫీట్ అని ఇచ్చారు. బెడ్‌రూమ్‌కి సంబంధించిన డైమెన్షన్స్. మొత్తం లివింగ్ ఏరియా వచ్చేసి 75.77 స్క్వేర్ ఫీట్స్ అని ఇచ్చారు. అలాగే మనకు టాయిలెట్ చూసుకుంటే గనక 7x5 టాయిలెట్ డైమెన్షన్స్ 7 ఫీట్ లెంత్, 5 ఫీట్ విడ్త్. సో, మనకు ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి అని చెప్పి అల్మారా కానివ్వండి, పూజ కబోర్డ్ అని చెప్పారు, టీవీ షెల్ఫ్ అని చెప్పారు. ఇవన్నీ చెప్పారు. ప్లాన్‌లో మెన్షన్ చేశారు. 18 ఫీట్ విడ్త్ వచ్చింది మనకు. విడ్త్ వచ్చేసి 18 ఫీట్ వచ్చింది. బ్యాక్ సైడ్ చూసుకుంటే 18 ఫీట్ క్లియర్‌గా కనపడుతుంది. సైడ్ వచ్చేసి మనకు 16 ఫీట్ అని ఇచ్చారు. సో, మనకు వరండా వరకు చూసుకుంటే 20 ఫీట్ అవుతుంది. విడ్త్ వచ్చేసి 18 ఫీటు. లెంత్ వచ్చేసి మనకు 20 ఫీట్. అంటే వరండా వరకు. వరండాతో కాకుండా ఇల్లు ఒకటే చూసుకుంటే కనుక 16 ఫీటు. సో, ఇది వాళ్ళు ఇచ్చిన డైమెన్షన్స్. అలాగే సో, ఇక్కడ చూసుకుంటే కనుక లివింగ్ రూమ్ వచ్చేసి 75.77 స్క్వేర్ ఫీట్స్ అన్నారు. అలాగే కిచెన్ వచ్చేసి 7x5, బెడ్‌రూమ్ వచ్చేసి 9x9 అంటే 81 స్క్వేర్ ఫీటు. కిచెన్ వచ్చేసి 35 స్క్వేర్ ఫీటు. బెడ్‌రూమ్ వచ్చేసి మనకు 9x9 అంటే 81 స్క్వేర్ ఫీటు. టాయిలెట్ వచ్చేసి 7x5 35 స్క్వేర్ ఫీట్స్. మొత్తం 226 స్క్వేర్ ఫీట్స్ 226.77 స్క్వేర్ ఫీట్స్‌లో అయితే ఇల్లు కట్టిస్తామని చెప్పారు. అలాగే మనకు మొత్తం జర్నీ డీటెయిల్స్ అని చెప్పారు. డోరు, తర్వాత మనకు టాయిలెట్ డోరు, విండో, హాఫ్ విండో, టాయిలెట్ వెంటిలేషను. సో, ఇవన్నీ మెన్షన్ చేశారు క్లియర్‌గా. మనకు ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది ఇళ్ళ లేఅవుట్‌కి సంబంధించి. సో, చాలామందికి కొంచెం క్లారిటీ అయితే వచ్చింది. కానీ బయట నుంచి చూడడానికైతే బాగానే ఉంది. కానీ కాకపోతే సైడ్ స్టెప్స్ అయితే ఇవ్వలేదు. 5 ఇయర్స్ వరకు దీన్ని ఏం చేయడానికి ఉండదు. 5 ఇయర్స్ తర్వాత మీరు ఏదైనా మోడిఫికేషన్స్ అయితే చేసుకోవచ్చు. బయట నుంచి లుక్ అయితే బాగుంది కానీ లోపలైతే చిన్నగా ఉంది. బయట వరండా కూడా బాగానే అనిపిస్తుంది. సో, ఏదన్నా మంచం వేసుకోవడానికైనా ఒకటి సరిపోతుంది. పైన వెళ్ళడానికి మాత్రం స్టెప్స్ అయితే లేవు. సో, సైడ్ నుంచి మొత్తం చూపించారు. ఆ సైడ్ కానీ ఆ సైడ్ వెనకాల ఎక్కడ స్టెప్స్ అయితే లేవు. మనకు ట్యాంక్ అయితే ఫిట్ చేసుకోవాలి. పైన ఒకసారి ట్యాంక్ ఫిట్ చేసుకున్న తర్వాత మనకు ఇంట్లో ఒక కిచెన్ ఉంటుంది. తర్వాత కిచెన్ అనేది మనకు హాల్‌కి అటాచ్ అయి ఉంటుంది. ఒక బెడ్‌రూమ్. సో, పూజ గది కూడా దానికి ఒక షెల్ఫ్ లాగా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. దీనికి సంబంధించి మొత్తం గవర్నమెంటే రిలీజ్ చేసింది. అంటే మనకు డెమో హౌస్ కన్స్ట్రక్ట్ చేశారు కదా! కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత వాళ్ళు ప్లాన్ కానివ్వండి, దానికి కావాల్సిన మెటీరియల్ ఎంత పడింది, అలాగే మనకు ఎన్ని రోజులు టైం పట్టిందని అయితే మెన్షన్ చేయలేదు. కానీ మనకి ఏమేమి మెటీరియల్ పట్టాయి, మొత్తం డీటెయిల్స్ అయితే మనకు రిలీజ్ చేశారు గవర్నమెంటే. సో, ఒక నమూనా హౌస్ రిలీజ్ చేసింది ఎందుకంటే దానికి ఏమేమి మెటీరియల్ పడతాయి, ఎంత ఖర్చు అవుతుంది, మొత్తం డీటెయిల్స్ అనేది గవర్నమెంట్ ఎస్టిమేట్ చేయడానికి మనకు ఈ ప్లాన్ అయితే ఇచ్చారు. సో, దీన్ని చూసుకుంటే కనుక మొత్తం పెయింటింగు అంతా ఖర్చు అయిపోయింది. మొత్తం చూసుకుంటే 1,95,000 1,95,000 మాత్రమే ఖర్చయింది గవర్నమెంట్ ఈ ఇల్లుని కన్స్ట్రక్ట్ చేయడానికి. మనకు 7.5 లక్షల వరకు ఇస్తాము అని చెప్పి అనౌన్స్మెంట్ అయితే చేశారు. కానీ మరి ఏ విధంగా ముందుకెళ్తారు, ఏ విధంగా ఇస్తారో అమౌంట్ అయితే తెలియదు. సో, వాళ్ళు ఇచ్చిన ప్లాన్ ప్రకారమే మనం ఇల్లు కట్టుకోవాలి. చాలామంది ఇంకా డౌట్ అయితే ఉంది. అంటే మా ఇష్ట ప్రకారం మేము ఇల్లు కట్టుకోవచ్చా, లేకుంటే దాంట్లో ఏమైనా మోడిఫికేషన్ చేసుకోవచ్చా అని. సో, ఏదైతే ప్లాన్ ఇస్తారో ఆ ప్లాన్ ప్రకారమే ఇల్లు కట్టుకోవాలి. దానికి సంబంధించి
ఇసుక కానివ్వండి, సిమెంట్ కానివ్వండి గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది. మనకు అందుతూ ఉంటాయి. సో, మనం కంప్లీట్ చేసుకోవాలి. సో, ఫస్ట్ మనకు ఆగస్టు 15 తారీఖున ఇళ్ల పట్టాలు ఇస్తారు. దాని తర్వాత ఆగస్టు 26 తారీఖున శంకుస్థాపన చేస్తారు. అంటే మొదటి 15 లక్షల ఇళ్లకు సంబంధించిన శంకుస్థాపన అయితే జరుగుతుంది. అలాగే మనకు 2021న మరో 15 లక్షలైతే శంకుస్థాపన చేస్తాము అని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్తుంది. సో, మీ అభిప్రాయం తెలియజేయండి. చాలామంది కొంతమంది ఏమన్నారంటే బావుందన్నారు. కొంతమంది బాలేదన్నారు. మనకు గవర్నమెంట్ ఇచ్చే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మనం ఈ విధంగా అయితే ఇల్లు కట్టుకోవాలి. సో, దీనికి మనకు వైఎస్ఆర్ కాలనీస్ అని కొన్ని పేర్లు పెట్టారు. జగనన్న కాలనీస్ అని కొన్ని పేర్లు పెట్టారు. సో, మొత్తానికైతే ఈ విధంగా రూపురేఖలైతే వస్తాయి ఇంటి నిర్మాణానికి సంబంధించి. ఈ డీటెయిల్స్ చెప్పడానికి ఈ వీడియో చేసిన ఫ్రెండ్ నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ గవర్నమెంట్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. తెలుసుకుంటూ ఉండొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. బై.